ప్రపంచం మొత్తం సంక్షోభం ఉంటుంది. అదే సందర్భంలో ప్లానింగ్స్ ఉంటుంటాయి. ఇప్పుడు యుద్ధం సందర్భంలో జరుగుతున్నది ఏంటంటే, చైనా హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి ఇష్యూలో వాళ్ళ ఆయిల్ వాళ్ళు తీసుకెళ్తారు. తద్వారా ఒక ప్రధానమైనటువంటి అంశం నడుస్తది. రెండో వైపున వచ్చేటప్పటికి ఆహ్, ఈ సౌదీ అరేబియా, దుబాయి, ఖతారు, కువైటు, ఇరాకు ఇవన్నీ గూడా గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఓ పక్కన క్రైసిస్ అలాగే కంటిన్యూ అవుతది. ఇంకో వైపున రోజుకి 20,000,000 బ్యారెల్స్ ఆగిపోయినప్పుడు సంక్షోభం తప్పనిసరిగా ఉంటుంది. సంక్షోభం లేదంటే కష్టం. దాంతో పాటు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయి. ఆయిల్ సంక్షోభం కారణంగా ఆర్థిక పరిస్థితులు దెబ్బతినబోతున్నాయి. ఈ సంక్షోభాల ప్రభావం ప్రపంచ జనాభా జీవన విధానం మీద పడబోతుంది. ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమయ్యే పరిస్థితి ఉంది. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగితే అంతకాలం ప్రమాదం ఉంటది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధపు ఇంపాక్ట్ ఇంత మన మీద పడలేదు. ఏ బంగారం, వెండి ధరల పెరుగుదల మీద తప్పించి. బట్ ఇది మాత్రం తీవ్ర ప్రభావం చూపెడుతుంది.